విజయనగరం ఉభయ జిల్లాల్లో ఆపరేషన్ గజా కొనసాగుతోంది. అడవి ఏనుగులను కట్టడి చేయడానికి అధికారులు చేసే ప్రయత్నాలు ఆలస్యమవుతున్నాయి. కుంకి ఏనుగులను అడవి ఏనుగులు పసిగట్టాయి. కుంకి ఏనుగులను చూడగానే అడవి ఏనుగులు దూరంగా వెళ్లిపోతున్నాయి. అడవి ఏనుగులు భయపడుతున్న విషయాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. నీళ్లు పట్టి నా పాటలు నింద ఏమైంది కదా. రాత్రి వరకు బొబ్బిలి మండలం రాముడు వలసలో ఉన్న అడవి ఏనుగులు ఈ రోజు పిరిడి గ్రామ పొలిమేరలో తిష్టవేశాయి. ఆపరేషన్ గజా నిర్వహించడానికి మన్యం జిల్లాకు చేరిన కుంకి ఏనుగులు అభిమన్యు, జయంతిని అడవి ఏనుగుల గుంపులోకి చొప్పించే ప్రయత్నాలలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో ఏనుగులు ఉన్న పరిసర గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని మైకుల ద్వారా హెచ్చరిస్తున్నారు. వస్తూ ఉంటే అవి కొంచెం ఫాస్ట్ గా మూవ్మెంట్ చూపిస్తున్నాయి. కనీసం ఒక 200 to 300 మీటర్స్ డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తుంది. సో దీన్ని బట్టి ఏంటంటే కుంకీస్ అనే భయం అయితే ఉంది. సో ఖచ్చితంగా మనం కంట్రోల్ చేయగలం అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో ఈ 2 days మాకు కావాల్సిన సహకారం ఇక్కడ విలేజెస్ తో ఏంటంటే అప్రమత్తంగా ఉండాలి. బయటికి పొలాల్లోకి రాకముందు కనీసం మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోకల్ స్టాఫ్ వాళ్ళతో కానీ ఎవరికైనా సంప్రదించి బయటికి రమ్మనే మేము కోరుతాము. విజయనగరం ఉభయ జిల్లాల్లో ఆపరేషన్ గజా కొనసాగుతోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, యామిని, ఉభయ జిల్లాల్లోని ఆపరేషన్ గజా పేరుతో ప్రారంభించినటువంటి ఏనుగుల కట్టడికి సంబంధించిన చర్యలు తొలి అడుగు నిన్న పడిందని చెప్పుకోవాలి. ఎందుకోసం అంటే ఉభయ జిల్లాల్లోని అనేక నియోజకవర్గాల్లో పరిధిలో ఉండేటటువంటి రైతులకు కంటి మీద కునుకు లేకుండా ఈ ఏనుగులు కొన్నాళ్లుగా చేస్తున్నాయనేటటువంటిది ఇక్కడ అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ దశలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఆపరేషన్ గజ పేరుతో 2 కుంకి ఏనుగులను, శిక్షణ పొందినటువంటి ఏనుగులను పార్వతీపురం మన్యం జిల్లాకు తరలించడం జరిగింది. ఇవి కొన్ని రోజుల క్రితం మన్యం జిల్లాకు చేరుకున్నప్పటికీ ఇక్కడ ఉండేటటువంటి పరిసరాలు, ఇక్కడ ఉండేటటువంటి వాతావరణం అంతా కూడా అలవాటు అయ్యే విధంగా ఆ ప్రత్యేకమైనటువంటి తర్ఫీదు కలిగినటువంటి అటవీ శాఖ సిబ్బంది ఆ జయంతి, అభిమన్యు ఏనుగులకు శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఇది అంతా పూర్తయినటువంటి క్రమంలో నిన్న విజయనగరం జిల్లాలోని ఆ బొబ్బిలి మండలంలోని రాముడు వలస గ్రామానికి ఈ ఏనుగుల మంద, అడవి ఏనుగుల మంద చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ఏనుగుల్ని కట్టడి చేయడం కోసం అనేది తొలి చర్యగా ఈ అభిమన్యు, జయంతి ఏనుగుల్ని ఆ గుంపులను చొప్పించే ప్రయత్నం అయితే చేశారు. ఈ కొత్త ఏనుగులు వచ్చాయనేటటువంటి విషయాన్ని అయితే అడవి ఏనుగులు గమనించి కాస్త పరుగు తీయడం ప్రారంభించాయి. అది పరుగు ఎంతవరకు వచ్చిందంటే ఆ బొబ్బిలి మండలంలోనే పిరిడి గ్రామంలో వరకు వచ్చాయి. వీటిని వెంబడించినటువంటి ఈ 2 శిక్షణ పొందినటువంటి కుంకి ఏనుగులు అందరూ చేరిపోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ అడవి ఏనుగులు అయితే మాత్రం చేర్పించుకోవడానికి ససేమిలు అంటున్నాయి. ఈ దశలోనే తెర్లా మండలంలోని చిన్న నందబలగ అనేటటువంటి గ్రామానికి ఇప్పటికీ ఈ అడవి ఏనుగులు చేరుకోవడం జరిగింది. వాటిని అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఈ కుంకి ఏనుగులు ఫాలో అవుతున్నాయి. రేపటిలోగా అయినా సరే ఆ వాటిలో ఆ గుంపులో చేరే విధంగా వీటికి తర్ఫీదు ఇచ్చేటటువంటి చర్యలు చేపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఏనుగులు ఎక్కడైతే ఉన్నాయో ఆ పరిసర గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని, వేకువజామును గాని చీకటి పడిన తర్వాత గాని పొలంలోకి వెళ్ళడం గాని, ఒకవేళ ఏనుగులు గాని గుంపు గాని కనిపిస్తే సెల్ఫీలు తీసుకోవాలని గాని, ఏనుగులు చూడాలనేటటువంటి అత్యుత్సాహంగాని ఎవరైనా ప్రదర్శిస్తే మాత్రం ప్రాణహాని ఉంటుందని మైకుల ద్వారా అటవీ శాఖ సంబంధించినటువంటి అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. ఏనుగులు అదే విధంగా ఏనుగులకి తెల్లని దుస్తులు ధరించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే కనిపిస్తే వారిని మీదకి అటాక్ ఇవ్వడానికి కూడా ఏనుగులు తెగబడతాయని కూడా అటవీ శాఖ సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ బొబ్బిలి ఆ పార్వతీపురం సరిహద్దులో ఉండేటటువంటి గ్రామస్తులందరూ కూడా 1-2 రోజులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రవి గారు నింపాలని నడుస్తుంది, ఎప్పుడు కొడతారు అదే.